మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఈ ప్రపంచంలో ఆడదానికి అన్నిటికన్నా తన భర్తే ఎక్కువంటారు. అలాంటిది ఏదో జరగబోతుందనే భయంతో అంది వచ్చిన అవకాశాన్ని చేజేతులారా మీరు జాడ విడుచుకుంటారా? ఏం చేయమంటారు? ఇంకేం చెయ్యను. ఆయన ఎవరు అని అడిగితే పూజకి ఏం సమాధానం చెప్పను. నేను మాధవిని కాదు అన్న నిజాన్ని తట్టుకోలేక మీ అమ్మా నాన్నలకి ఏదైనా జరిగితే ఎలా భరించాలి? అన్నింటికి మించి అమ్మ అంటూ అమాయకంగా పిలిచే నానిని అలాంటి స్పృహ లేని స్థితిలో వదిలేసి నా స్వార్థాన్ని నేనెలా చూసుకోను? మీరే చెప్పండి. రాణిగారు, మంచి వాళ్ళకే ఆ దేవుడు ఎందుకు ఇలాంటి అగ్ని పరీక్షలు పెడతాడో నాకు తెలియదు. మీకే తెలియకుండా మీరొక బాధ్యత అనే పంజరంలో బందీ అయిపోయారు. పరిస్థితులకు కట్టుబడి గొప్ప అవకాశాన్ని మీరు వదులుకున్నారు. మా కోసం ఇంత చేసిన మీకోసం ఏమీ చేయకపోతే నేను మనిషినే కాదు. మీ భర్త రోడ్డు మీద కనిపించారంటే ఈ ఏరియాలోనే ఎక్కడో ఉండి తీరాలి. రాధాగారు ఎక్కడున్నా నేను వెతికిస్తాను. మీ ఇద్దరిని ఖచ్చితంగా నేనే కలుపుతానని నా బిడ్డ మీద ప్రమాణం చేస్తున్నాను. నో, బాబుని డిశ్చార్జ్ గురించి మాట్లాడేసి వస్తాను. విఘ్నేశ్వర, ఈ బిడ్డని కాపాడి నా బాధ్యత నెరవేర్చేలా చేశావు. ఎక్కడ ఉన్నా నా భర్తని కూడా నువ్వే రక్షించు తండ్రి, నువ్వే రక్షించు. ఏమండి? ఏంటి మాధవి? హాస్పిటల్లో ఉండగా నాని గురించి నేనెంతో కంగారు పడ్డాను. మనందరి అదృష్టం బాగుండి నానికి ఇప్పుడు ఆరోగ్యం కుదుటపడింది. అందుకే ఈ దగ్గరలోనే మహిమగల దేవుడున్నాడని తెలిసింది. ఒకసారి వెళ్ళి పూజ చేయిద్దాం. అలాగే, నీ ఇష్టం. అయ్యయ్యో, దీపారాధన చేద్దామంటే నూనె నిండుకుందే. ఒరే నాయనా, ఏం చేస్తున్నావు అక్కడ? ఏం లేదు, ఊరికే కూర్చున్నాను. అయితే ఇలారా. ఆ వీధి చివరన ఉన్న కిరాణా దుకాణానికి వెళ్ళి దీపాలు వెలిగించడానికి నువ్వు నూనె తీసుకొస్తావా? ఓ అలాగే. ఉండు. ఇందా, ఇలా వెళ్ళి అలా వచ్చేయాలి సుమా. వెళ్ళు.
మాధవి ఉమ్. ఉమ్. పూలు కొబ్బరికాయ ఇవ్వమ్మా. రా మాధవి. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి. స్వామి, నా భర్తకేమైందో, ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో అనే దిగులుతో నాలో నేనే నలిగిపోతున్నాను. నీ కరుణ వల్లే నేను నా భర్తని చూడగలిగాను. కాని నేను రాధ కలుసుకునే రోజు ఎప్పుడొస్తుంది తండ్రి? నా భర్తని నేను ఎలా వెతకాలి? నేను బతికే ఉన్నాను అనే విషయం నా రాధాకి ఎలా తెలియాలి? నా భర్తని కాపాడు, మళ్ళీ మా జంటని ఒకటిగా చెయ్యి స్వామి. ఓం సమ్రాజంచ విరాజంచ అభిశ్రీర్యా చనో గృహే లక్ష్మీ రాష్ట్రస్యాం కేతయా మాసగం సృజామసి సంతత శ్రీరస్తు సర్వమంగళాని భవంతు నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. ఇదిగో, ఓయ్, గుడి దాకా వచ్చి దేవుణ్ణి దర్శించుకోవా? నేను నా ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడుతున్నాను. తర్వాత మాట్లాడుకోవచ్చులే. లోపలికి వచ్చి దండం పెట్టుకో. అప్పుడే ఆ దేవుడు మనల్ని దీవిస్తాడు. ఎంతో పుణ్యం కూడా వస్తుంది. వెళ్దాం పద. మా సార్ వాళ్ళు గుళ్ళోకి వెళ్ళారు, ఈలోగా వచ్చేస్తారు. నేను రానులే, నువ్వు వెళ్ళు. నిన్ను సర్లే. బయటున్న డ్రైవర్ బాబును కూడా దీవించు స్వామి అని ఆ దేవుణ్ణి నీ తరపున నేనే మొక్కుంటానులే. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణీ నమోస్తుతే. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. భారత్ తీసుకోండమ్మా. కటాక్షసిద్ధరస్తు ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు. శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. శంకరనుగ్రహ కటాక్షసిద్ధిరస్తు. గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు రామ వద్దనలేరా ఒకరు. రారే మునులు ఋషులు ఏమైరి వేదాంతులు సాగే ఈ మౌనం సరేనా? లేలు. అంకుల్, నువ్వు కూడా రా, ఆడుకుందాం. నేను రానులే, మీరు ఆడుకోండి.
హే, తప్పుకోండి తప్పుకోండి. రండి రండి. నాన్న పిల్లలు మీకేం కాలేదుగా? కాలేదు నాన్న. రేయ్, మళ్ళీ నువ్వే మా పిల్లల్ని కాపాడావురా. యాల్లా ఎంత గండం తప్పింది. బాబు, మెరుపులా పరిగెత్తి ఆ ట్రక్కు ఆపి మరీ ఆ పిల్లల ప్రాణాలనే కాదు, నా ఉద్యోగాన్ని కూడా కాపాడావు. ఎన్నో ఏళ్లుగా ట్రక్కు తోలుతున్నవాణ్ణి. నాకే కాలు చేతులు ఆడలేదు. క్షణాల్లో నువ్వు ట్రక్కుని ఆపగలిగావు అంటే నీకు డ్రైవింగ్ వచ్చా? ఏమో తెలీదు, అలా చెయ్యాలనిపించింది, చేశాను అంతే. నేను నమ్మను. ఎంతో డ్రైవింగ్ అనుభవం ఉన్న వాళ్ళు తప్ప బ్రేకులు లూజ్ అయిన ట్రక్ని కంట్రోల్ అసలు చేయలేరు. ఇంత మంచి పని చేసి ఏవీ తెలియనట్టు మాట్లాడతావే? వాడంతేనయ్యా, సమయానికి అన్నీ చేస్తాడు. ఎలా చేసావంటే మాత్రం చెప్పలేడు. వాడికి అన్నీ వచ్చు, ఏమీ రానట్టుగానే ఉంటాడు. ఇదిగో, నీ పేరేంటి? పాపం తన ఊరు పేరు కూడా వాడికి గుర్తులేదు. ఒక ప్రమాదంలో దారి తప్పి ఇలా వచ్చి మాలో కలిసిపోయాడు అనుకుంటున్నాం. అర్థమైంది. నా పేరు వీరయ్య. ఈ ఊర్లో ఉన్న క్వారీలో డ్రైవర్గా పనిచేస్తున్నాను. మీ వాడిలో ఒడుపు నేర్పు రెండూ ఉన్నాయి. ఏం బాబు, మా సార్కి చెప్పి నీకు పనిప్పిస్తాను. కొన్నాళ్ళ పాటు నాతో ఉంటే, ట్రక్కు తోలడంలో మెలకువలు నేర్చుకుంటే అప్పుడు నువ్వే డ్రైవర్గా ఎదగచ్చు. ఏమంటావ్? రహీం బాయ్, నువ్వు చెప్పినట్టు ఆ పైవాడే వీడికి ఈ దారి చూపిస్తున్నాడేమో. వెళ్ళు బేటా. 10 మందిలో కలిసి పనిచేస్తుంటే క్రమంగా అన్నీ తెలుసుకుంటావు. నీకంతా మంచి జరుగుతుంది. సరే, వెళ్ళొస్తాను. వీరయ్య, మా వాడు జాగ్రత్త. ఏం భయం లేదు, అన్నీ నేను చూసుకుంటాను. పద బాబు. బాయ్. యా అల్లా, ఈ కొత్త ప్రయాణం మా బేట జీవితాన్ని ఎలాంటి మలుపులు తిప్పుతుందో, ఇంకెవరి దగ్గరికి చేరుస్తుందో. పద బాబు, ఆఫీస్కి వెళ్దాం. ఏంటి వీరయ్య, ట్రక్ లోడ్ దించడానికి ఇంత టైం పట్టిందా? అయ్యా, అనుకోకుండా దారిలో పెద్ద ప్రమాదమే తప్పింది. ఏంటి, యాక్సిడెంటా? అవునయ్యా, పిల్లల ప్రాణాలు పోకుండా ఇతనే ధైర్యం చేసి కాపాడాడు. ఇతనెవరు? టీ కొట్లో కనిపించాడు. అక్కడ ఉన్నట్టుండి మన ట్రక్కు ఏంటి, అంత గండం తప్పిందా? అవునయ్యా, ఆ పిల్లలకి ఏదైనా జరుగుంటే పోలీసులు నన్ను స్టేషన్లో వేసేవాళ్ళు. అలా జరగకుండా దేవుళ్ళ రక్షించినందుకే మన క్వారీలో ఏదైనా పనిస్తారని తీసుకొచ్చాను. అర్థమైంది. మనిషిని చూస్తే చాలా మంచోడు, ధైర్యవంతుడు అనిపిస్తుంది. కానీ హర్ష సార్కు చెప్పకుండా నేను ఎవరిని పనిలోకి తీసుకోలేను. అతన్ని పనిలోకి తీసుకోండి. అలాగే సార్. సార్, అది
నేను అంతా విన్నాను. ఇతను ఎవరో కానీ సాహసంతో ఎంతో మంచి పని చేశాడు. ఒకవేళ అక్కడ జరగకూడదు ఏదైనా జరిగుంటే వీరయ్యని పోలీసులు జైలుకి పంపించడమే కాదు, ఆ ట్రక్కుని కూడా సీజ్ చేసేవాళ్ళు. ఈ మ్యాటర్ లీక్ అయితే మీడియా వాళ్ళు పసిపిల్లల ప్రాణాలతో హర్ష కంపెనీ చెలగాటం అనే హెడ్డింగ్తో చిలువలు పలవలు కల్పించి న్యూస్ను రాసి మనందరినీ నడి రోడ్డు మీదకు లాగేవాళ్ళు. అలా జరగలేదంటే అందుకు ఇతనే కారణం. వెంటనే పనిలోకి తీసుకోండి. అలాగే హర్షాబాబు. బాబు గారు చాలా సంతోషం. ఆ ట్రక్ కండిషన్ బాగున్నట్లు లేదు, వెంటనే సర్వీసింగ్ చేయించు. అలాగే బాబు. మీరు చాలా మంచివాళ్ళు సార్. ఇట్స్ ఓకే, బుద్ధిగా పనిచేసుకో. ఉంటాను బాబు. రాణికి మాటిచ్చాను. ఆ రాధ ఎవరో, ఎక్కడుంటాడో ఎలా తెలియాలి. నీ పేరేంటమ్మా? లక్ష్మండి. ఎన్ని రోజులు చేశావు? 30 రోజులు పనిచేశాను. నువ్వెన్ని రోజులు చేసావు బాబు? నా పేరు బాలసుబ్రహ్మణ్యం. 30 రోజులు పనిచేశాను సార్. నువ్వెన్ని రోజులు చేసావు? 26 రోజులండి. ఓకే, సరేనమ్మా. చూడండి హర్షాబాబు గారు, మీ అందరికీ ఈ నెల జీతంతో పాటు పండగ వస్తుంది కాబట్టి తలా ఒక 1000 రూపాయలు ఎక్స్ట్రాగా ఇవ్వమని చెప్పారు. హర్ష సారు నిజంగా ధర్మప్రభువులే. పనోళ్ళ కష్టం విలువ తెలిసినోళ్ళు. ఇట్లాంటి ఇంట్లో పనిచేయడం నిజంగా మా అదృష్టమయ్యా. ఆ అదృష్టం మీది మాత్రమే కాదు, నాది కూడా. కరెక్ట్గా చెప్పినారయ్యా. రాజు మంచోడైతేనే ప్రజలు సంతోషంగా ఉంటారు. హర్షబాబు, మాధవమ్మ ఇద్దరే ఆది దంపతుల్లాంటి వాళ్ళు. సార్, టేబుల్ దగ్గర మీ భోజనం క్యారేజీ, వాటర్ బాటిల్ కూడా పెట్టేశాను సార్. సరే పద. అందరూ భోంచేస్తుంటే తనొక్కడే వెళ్ళి అలా పడుకున్నాడేంటి? సార్, తను కొత్తగా చేరాడు కదా, ఇంట్లో ఎవరూ లేరేమో, భోజనం తెచ్చుకొని ఉండడు. అదేంటి, ఇప్పటిదాకా ఎంతో కష్టపడి పనిచేశాడు, ఏమీ తినకపోతే ఎలా? ఏం చేస్తాం సార్, ఎవరి కష్టాలు వాళ్ళవే కదా. సరే, నువ్వెళ్ళి భోంచేయి. అలాగే సార్. బాబు, బాబు, సార్ ఇదిగో భోంచేయి. వద్దు సార్. ఏంటొద్దు? ఆకలిగా లేదు? చూడు, నా దగ్గర పనిచేసే వాళ్ళు
ఆకలితో ఉండటం నాకు నచ్చదు. తీసుకో. సార్, మీలాంటి గొప్పవాళ్ళు నాలాంటి వాడికి అలా అనొద్దు. గొప్పైనా పేదైనా ఆకలి వేసినప్పుడు అందరి పరిస్థితి ఒక్కటే. తిను. ఏం పర్లేదు, తిను. బాటసారి ఇది జీవిత రహదారి, ఓ బాటసారి ఇది జీవిత రహదారి. ఎంత దూరమో ఏది అంతమో ఎవరు ఎరుగని దారి ఇది, ఒకరికి సొంతం కాదు ఇది. ఎవరు ఎవరికి తోడవుతారో, ఎప్పుడెందుకు విడిపోతారో, ఎవ్వరి పయనం ఎందాకో అడగదు ఎవ్వరిని, బదులే దొరకదని. అడగదు ఎవ్వరిని, బదులే దొరకదని. బాటసారి ఇది జీవిత రహదారి. మళ్ళీ ఏ ఉన్నావే, కోతకొచ్చిన పిట్టలాగా, కోతకొచ్చిన పంటలాగా. మళ్ళీ ఏమైంది? భుజం దగ్గర చిరిగింది. ఛ, బంగారం లాంటి ఛాన్స్ పోగొట్టాడు. యూజ్లెస్ ఫెలో. ఆడంతే, ఆడలు కనిపిస్తే చాలు గద్దలా చూస్తుంటాడు. థూ, ఆడి కళ్ళను కాకులు పుడుచుకు తింటే బావుండు. వాడు చూస్తున్నాడు, అందుకే ఇచ్చాను. సరే. అదేమైనా వీడికి అక్కా చెల్లా? దాన్ని నేను చూస్తుంటే వీడి సొమ్మైపోయిందో. చూసుకోలేదయ్యా. వీడికి బాగా అయింది. ఆ గంప కాలి మీద కాదు, నెత్తి మీద పడాల్సింది. దేవుడున్నాడు, తగిన శాస్త్ర జరిగింది. మళ్ళీ నన్ను చూసే నవ్వుతావు కదూ? చెప్తా, ఈ బాబురావు అంటే ఏంటో నీకు వాడికి తెలిసేలా చేస్తాను.
అమ్మా అమ్మా మాధవి, అమ్మా మాధవి. తొందరగా రామ్మా. అబ్బా నొప్పి భరించలేకపోతున్నానమ్మా. అమ్మా మావయ్య గారు, మావయ్య. అమ్మా మాధవి త్వరగా రామ్మా. అమ్మా అయ్యో మావయ్య గారు, ఏమైంది? కడుపులో నొప్పమ్మా. పేగుల్ని మెలి పెట్టేస్తున్నట్టుగా ఉందమ్మా. అత్తయ్య కూడా ఇంట్లో లేరు. ఇప్పుడు ఏం చేయాలి? అక్క, ఓ మై గాడ్, మావయ్యకి ఏమైంది? తెలీదు. ఇలాంటప్పుడు ఏ మందులు వెయ్యాలో కూడా నాకేం అర్థం కావడం లేదు. చూడమ్మా, ఇప్పుడు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో నాకు తెలుసు. ఆ దారుణమైన ట్రైన్ యాక్సిడెంట్లో మృత్యువు అంచుల దాకా వెళ్ళి తిరిగొచ్చావు. ఏ దేవుడో కరుణించడం వల్లే చీకటి కమ్ముకున్న ఈ ఇంట్లో మళ్ళీ దీపం వెలిగించినట్లయింది. ఆ షాక్ వల్ల నీకు చాలా విషయాలు గుర్తులేవని నేను అర్థం చేసుకోగలనమ్మా. లేదు మావయ్య గారు, తప్పు నాదే. మీరు రోజు వేసుకునే టాబ్లెట్స్కి బదులు వేరేవిచ్చి మిమ్మల్ని కష్టపెట్టాను. అత్తయ్య గారిని కంగారు పడేలా చేశాను. ఏంటమ్మా నువ్వు? జరిగిన దాంట్లో నా తప్పు మాత్రం లేదు. రోజు వేసుకునే మందులే కదా అని గబాలన వేసేసుకున్నాను. సరిగ్గా చూసుకోవాల్సిన బాధ్యత నాదే కదా. ఆ మాటకొస్తే అసలు తప్పంతా మీ అత్తయ్యదే. అత్తయ్యదా? తనేం చేసింది? అది కూడా నేనే చెప్పాలా? ఆ టాబ్లెట్లేవో తనే నా చేతికి ఇచ్చి వెళ్ళుంటే ఈ ఇంట్లో అందరూ కంగారు పడాల్సిన పరిస్థితే వచ్చేది కాదు కదా. మావయ్య గారు, మీకు నా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. అమ్మా, ఇంకెప్పుడు ఎలాంటి పొరపాటు జరగకుండా నేను జాగ్రత్త పడతాను. అమ్మా మాధవి, ఒక్క మాట చెప్పనా? పడుతూ లేస్తూ ఉండేదే కెరటం, తప్పులు ఒప్పులతో సాగేదే జీవితం. చిన్న చిన్న వాటికే కోపాలు తెచ్చుకుంటే పెద్ద పెద్ద సమస్యలు ఎదురైనప్పుడు ఎలా భరిస్తామమ్మా? నాకేం కాలేదు గాని నువ్వు వెళ్ళు. ఇవాళ జరిగింది చిన్న తప్పు కాబట్టి క్షమించారు. ఒకవేళ రేపు నేను మీ కోడలు మాధవినే కాదు అనే నిజం తెలిస్తే ఏమంటారు? మీరు ఏమైపోతారోనని భయంగా ఉంది. హర్షాబాబు ఈ వారం మొత్తం పనిచేసింది. ఏంటంత నెమ్మదిగా చేస్తున్నారు? కానీ త్వరగా పెళ్లికి వచ్చినట్టులా నెమ్మదిగా చేస్తున్నానండి. కానివ్వండి త్వరగా. నీకే చెప్పేది, ఎంతసేపు చేస్తావు? ఏంటయ్యా అంత నెమ్మదిగా నడుస్తున్నావేంటి? రండి. కానీ త్వరగా కానివ్వండి. ఆ లెక్కన మనం అందరికీ ఇవ్వాల్సిన కూలీ డబ్బులు ఓకే ఓకే, ఎవరికెంత కూలీ ఇవ్వాలో లెక్క ప్రకారం మొత్తం ఇచ్చేయండి. అలాగే బాబు. కానీ మీ చేతులతో మీరిస్తేనే వాళ్ళు సంతోషిస్తారు. సరే.
ఇక్కడ పని ఎలా ఉంది? బాగుంది సార్. ఏదైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పు. అలాగే సార్. ఏంటిది? శివయ్య గుడిలో విభూది పెట్టుకోండి సార్. నీకు దేవుడు భక్తి ఎక్కువే అనుకుంటాను. ఆ దేవుడిదే లేకపోతే ఏమీ జరగదు కదండి. శివుడు ఆజ్ఞ లేదే చీమైనా కుట్టదంటారు కదండి. విన్నారా సార్? వస్తూనే అందరితో కలిసిపోయాడు. అందరూ నా వాళ్లే అనుకునే మంచివాడు సార్. ఎస్, చూడగానే నాకు అలాగే అనిపించింది. అందుకే కదా వెంటనే పనిలోకి తీసుకుంది. థ్యాంక్స్. హలో, చెప్పండి. ఓకే. గురుమూర్తి గారు సార్, నాకు కొంచెం పని ఉంది, వెళ్ళాలి. పని వాళ్ళకి జీతాలు మీరే ఇచ్చేయండి. అలాగే సార్. కానివ్వండి. అల్లుడు 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 అదేంటి నాతో ఒక మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడేంటి? అంటే తమరు పనోళ్ల చేత దగ్గరుండి అన్ని పనులు చేస్తున్నారు కదండి. తప్పుతుందా? మనది అనుకున్నాక ఎంత కష్టమైనా పడాల్సిందేగా. ఈయన గారి మాట ఒకవైపు, చూపు ఒకవైపు. రే రే రే, కూళ్ళప్పుల కోసం అందరూ రండి. ఇదిగో మీరు కూడా రండి, అందరూ రండి. మళ్ళీ ఇందా, నీకు రావాల్సిన డబ్బు తీసుకో. ఇది నా మొదటి సంపాదన అయ్యా, చాలా సంతోషం. పిచ్చి మొహం, నా లైన్లోకి వస్తే కష్టపడకుండానే అంతకి 10 నేనిస్తాగా. నువ్వురా. మళ్ళీ ఏంటి బాబుగారు? ఏం లేదు మళ్ళీ, ఇందాక స్టోర్ రూమ్లోకి వెళ్ళినప్పుడు నా ఫోన్ అక్కడ మర్చిపోయాను. కొంచెం తెచ్చి పెడతావా? తెస్తాను బాబుగారు. మళ్ళీ ఫోన్ ఎక్కడా లేదే. బాబుగారు, మీ ఫోన్ కనిపించలేదు. తెలుసు బంగారం. బాబుగారు, తప్పుగా మాట్లాడకండి. మాట్లాడడం మాత్రమే కాదు మళ్ళీ, తప్పు చేద్దామని నిన్ను ఇక్కడికి రప్పించాను. ఛీ, దుర్మార్గుడా, అడ్డం జరుగు. నన్ను మర్యాదగా వెళ్ళనివ్వు. అట్లాగే 1/2 గంట తర్వాత పరవశంగా నిన్ను పంపిస్తానుగా. ఛీ, వదులు వదులు. ఆ కన్ను పడ్డాక ఏ ఆడదాన్ని వదిలిపెట్టే సమస్యే లేదే. నువ్వు కోరుకున్నంత డబ్బిస్తా, నోరు మూసుకొని లొంగిపోవే. మళ్ళీ 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 ఇప్పటిదాకా ఇక్కడే ఉందే, ఇంతలో ఎటు వెళ్ళింది? మళ్ళీ మళ్ళీ ఒరే హర్ష, అనుకూలవతి అయిన భార్య
ముద్దులు మూటగట్టే కొడుకు. నిజంగా నువ్వు చాలా అదృష్టవంతుడివిరా. ఆ రైలు ప్రమాదంలో కోడలు ఏమైపోయిందోనని మనమెంతగానో కుమిలిపోయాము. ఆ దేవుడు మన అందరి మొర ఆలకించినందుకే మాధవి మనకి దక్కింది. మాధవి, కాఫీ తీసుకుంట్రా. హర్ష గారు, సారీ అండి. ఇక్కడ ఉండటం వల్ల మీకు చాలా ఇబ్బంది కలుగుతుందని నాకు తెలుసు. కానీ అన్నీ చూస్తూ కూడా ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. హర్ష గారు, దేనికైనా టైం రావాలి అంటారు. నా భర్త కనిపించేదాకా ఇలాంటి అగ్ని పరీక్షలు నాకు తప్పవు. ఆడిన ఆటలు చాలు గాని ఇదిగో భోంచెయ్యమ్మ రోజీ. ఏమే బాబు అన్నం తిన్నాడా? వాడు అన్నం తిని పడుకున్నాడండి. అప్పుడే పడుకున్నాడా? ఏమే పిల్లలకేనా? భోజనం నాకు లేదా? ఎందుకు? నీ కూతురుతో ఆడుకుంటే నీ కడుపు నిండిపోయి ఉంటుంది కదా. అమ్మా, నాన్న ఎలా ఏడుపు మొహం పెట్టాడో చూడు. పాపం నాన్నకు కూడా అన్నం పెట్టమ్మా. అబ్బో, కూతురికి తండ్రి మీద ఎంత ప్రేమో. మరి కొడుకులకి అమ్మ మీద, కూతుళ్ళకి నాన్న మీద అభిమానం ఎక్కువని ఊరికే అన్నారా? మీకు కూడా తెస్తానులేండి. ఇది తీసుకోండి. తినమ్మా, కడుపు నిండా తినాలి, బాగా ఆడుకోవాలి. అలాగే నాన్న. ఏమండి, తీసుకోండి. నువ్వు తిన్నావా? తిన్నాను. అంకుల్, నువ్వు అన్నం తిన్నావా? తిన్నాను. అబద్ధం. ఇదిగో తిను. వద్దు, నీకు ఆకలేస్తుంది కదా, నువ్వే తిను. వద్దు. అయితే మనిద్దరం కలిసే తిందాం. అంకుల్, ఏమైంది? ఏం లేదు, తిను. నువ్వు తిను. ఏమయ్యా, చిన్న పిల్లల్లాగా వాళ్ళిద్దరూ ఎలా కలిసిపోయారు చూసావా? తన గురించి తనకే తెలియనివాడు నిజంగా చిన్నపిల్లాడేనే. అంకుల్, నీకెవరూ లేరా? లేకే, అంకుల్ అని ప్రేమగా పిలిచే నువ్వున్నావుగా. ఇంకా రహీం చాచా, శాస్త్రి అయ్య గారు, ఇంకా మీ నాన్న జానీ గారు అందరూ ఉన్నారు. మీ అందరితో పాటు నాకు ఇంకొకళ్ళు కూడా ఎప్పుడూ తోడుంటారు. ఇంకొకరు కూడానా? ఎవరు? అడుగు, ఆ కొండపైన శివయ్య. తినంకుల్. అమ్మేది దాని ఏంట్రా హడావిడి? ఎక్కడి నుంచి వస్తున్నావు? అబ్బా, అదంతా తర్వాత. ముందే అమ్మ ఎక్కడుందో చెప్పు.
ఓరే భడవా, నీ హడావిడి నువ్వును. మీ అమ్మ లోపల ఉన్నట్టుంది. ఓర్ని నాని, నానమ్మ, మా అమ్మేది? మీ అమ్మ పైనున్నట్టుందిరా. ఎందుకురా? అమ్మా, కిందికి రా అమ్మా. అర్జెంట్ అమ్మా. అమ్మా, అమ్మా, కమ్ ఫాస్ట్. నేను నిన్ను సర్ప్రైజ్ చేయడానికి పిలిచాను, త్వరగా రా అమ్మా. హా నాని, వస్తున్నా. ఏంట్రా సర్ప్రైజు? మాకు చెప్పకూడదా? టాప్ సీక్రెట్. ముందు మా అమ్మకే చూపిస్తాను. నాని, ఏంటది? ముందు మీరందరూ కళ్ళు మూసుకోండి. ఎందుకు నాన్నా? అబ్బా, చెప్పినట్టు చేయండి. దొంగ తాతయ్య, క్లోజ్ యువర్ ఐస్. అమ్మా, ఇప్పుడు అందరూ కళ్ళు తెరవండి. నాని, ఏంటది? చెప్పుకో. బాగుందిరా. నువ్వు చూపించకపోతే నాకెలా తెలుస్తుంది? అమ్మా, ఇది నీకెంతో ఇష్టమైనది. బానే ఊరిస్తున్నావు గాని చూపించరా. ఏదైనా స్వీట్ తెచ్చావా? కాదు అమ్మా, నేను 1, 2, 3 లెక్క పెడతాను. ఈలోగా నువ్వు చెప్పకపోతే ఓడిపోయినట్టే. మాధవికి ఎంతో ఇష్టమైనదా? అది ఏమై ఉంటుంది? ఒరే నాన్న, ఎందుకురా మీ అమ్మనలా ఆట పట్టిస్తావు? రే, క్విజ్ లాంటిది అయినా కనీసం ఏదో ఒక క్లూ ఇవ్వాలి కదరా. క్లూనా? సరే అమ్మా, ఒకసారి నువ్వు నేను ఒక షాప్కి వెళ్ళినప్పుడు దీన్ని అక్కడ చూసావు. నాని, భలే బాగుందిరా అని కూడా అన్నావు. తీరా మనం కొనాలి అనేలోగానే ఇంకెవరో కొనేశారు. నీకు గుర్తొచ్చిందా అమ్మా? మాధవి తన కొడుకుతో షాపుకు వెళ్ళి ఇష్టపడి కొనలేని వస్తువు ఏమై ఉంటుంది? అమ్మా, త్వరగా చెప్పమ్మా. నాని, ఆ బాక్సులో ఏముందో చెప్పరా? అయితే నువ్వే తీసి చూడు. నాకు యాక్సిడెంట్ అయిన రోజు మీరిద్దరూ ఇంట్లో లేరే, ఎక్కడికి వెళ్ళారు? అది చిన్న పనుంటే బయటికి వెళ్ళామమ్మా. ఓహో, యా అంతే. మరి అప్పుడు నన్ను హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చినప్పుడు కూడా మీరిద్దరూ కనిపించలేదే. అప్పుడు కూడా ఏదైనా పని మీద వెళ్ళారా? నీకోసమే. ఎలాగైనా నువ్వు క్షేమంగా తిరిగి రావాలని కోరుకోవడానికి మా ఊళ్ళో ఉన్న అమ్మవారి గుడికి వెళ్ళాము. ఆ గుళ్ళో అమ్మవారు ఎంతో మహిమగలది. నీకోసం మేము ప్రత్యేకంగా పూజలు చేయించినందుకే ఆ తల్లి నిన్ను కాపాడింది. అమ్మా తల్లి అనుగ్రహించు అని నేను పొర్లు దండాలు పెట్టినందుకే మళ్ళీ నిన్ను మాకు దక్కించింది. ఓహో, అంటే నా కోసం మీరిద్దరూ
అమ్మవారిని ప్రార్థించినందుకే అంత పెద్ద ప్రమాదంలో నుంచి నేను బతికి బయటపడ్డాను అన్నమాట. అంతేగా అంతేగా. అంటే చంపాలి అనుకున్నా గట్టి పిండాన్ని కాబట్టి నాకు ఏమీ కాలేదన్నమాట. చంపాలి అనుకోవడం ఏంటమ్మా? అదే బాబాయ్ గారు, విధి నా తలరాతని మార్చి నన్ను పైలోకానికి పంపించాలి అనుకున్నా ఆ పైవాడున్నాడే, ఎవరు? ఆ దేవుడు. ఈ భూమి మీద నాకింకా నూకలున్నాయి, అందుకే ఇప్పట్లో నువ్వు రానక్కర్లేదని నన్ను అనుగ్రహించి వెళ్ళమ్మా, నీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండు అని అక్కడి నుంచి ఇక్కడికి పంపించేశాడు కదా. అవునవును, ఆ శివుడాజ్ఞ లేనిదే చీవైనా కుట్టదు అంటారు. కరెక్ట్, నాది కూడా సేమ్ ఫీలింగ్ కదా. ఇంత చిన్న విషయం అంత పెద్ద విధికి ఎందుకు తెలియలేదో మరి. ఆ బ్రహ్మ రాసిన రాతని మార్చడం విధి వల్ల కాదు కదా. వంకరగా ఆలోచించే ఏ అష్టావక్రాల వల్ల కూడా కాని పని. గతం గత వదిలేయండి. నా క్షేమం కోసం పూజలు చేయించిన మీ ఇద్దరికి చెరో థ్యాంక్స్. ఆటో ఆటో ఆగండి ఆగండి. ఆటో ఆటో స్టాప్ స్టాప్. ఆటో రథం సెంటర్కి వెళ్ళు. హలో, ఆటోని పిలిచింది నేను. ఏమండి, ఇదే ఆటోని నేను కూడా పిలిచాను. అయితే ఏంటి, నువ్వు ఇంకో ఆటో చూసుకో. మీరే ఇంకో ఆటో చూసుకోవచ్చుగా. సమస్య లేదు. నాది కూడా సేమ్ డైలాగ్. ఎంత పొగరు నీకు, ఎంత తలబిరుసు మీకు. ఆటో అతన్ని దిగిపోమని చెప్పు. ఆమెను దిగిపోమని నువ్వే చెప్పు. తగ్గేదే లేదు, దిగేదే లేదు. ఆగండి ఆగండి, గుడి సెంటర్కి మీరు, రథం సెంటర్కి మీరు, రెండు పక్కపక్కనే కదా. అయితే నేను ఉల్ఫా గారితో కలిసి ట్రావెల్ చేయాలా? నేను ఈ హెడ్ స్ట్రాంగ్ పిల్లతో కలిసి రావాలా? హలో, మాటలు మర్యాదగా రాని. చెప్పాను కదా, నాది కూడా అదే మాట. అమ్మా, 10 నిమిషాల ప్రయాణం, ఈ మాత్రానికే గొడవ ఎందుకు? నా మాట వినండి. పొద్దున్నే ఎవరి మొహం చూశాను? అద్దంలో తమర మొహమే చూసుకుని ఉంటారు. మేనర్లెస్ ఫెలో. సెన్స్లెస్ గర్ల్. షట్టు వీన్ని కుంగురు చుట్టూ అట్లా ఎల్లిందంటే స్టార్లే సల్లం కొట్టు. ఏ గల్లీ చుట్టూ ఏ బాబు, ఆ పాట మస్తుగా నవ్విందంటే స్టాప్ ఇట్. పాటలు గిట్ల ఏమొద్దు. కొర చూసుకునే ఇద్దరు ఒకే చోటకి, వీళ్ళిద్దరి దగ్గర చెరో 100 లాగేయాలి. తాడి చెట్లు ఎదిగితే సరిపోదు, కొంచెమైనా డీసెన్సీ ఉండాలి. బుట్ట బొమ్మలా రెడీ అయితే సరిపోదు, కొంచెమైనా కామన్ సెన్స్ ఉండాలి. ఏయ్, నాకు కామన్ సెన్స్ లేదంటావా? మరి నాకు డీసెన్సీ లేదంటావా? నీలాంటి పనికిరాని వాడితో నాకు మాటలేంటి? నీలాంటి పద్ధతి లేని దాంతో నాకు గొడవేంటి? ఇద్దరు బాగా వేడి మీద ఉన్నారు. నేను అడిగితే ఉందేంటి, చెరో 200 ఇచ్చేస్తారు. హౌ డేర్ యూ! నన్ను టచ్ చేస్తావా? హలో, నేనేం కావాలని తమరిని టచ్ చేయలేదు. ఆ మాటకొస్తే మీరు కూడా నన్ను టచ్ చేశారు. చాలు, నీ బుద్ధి ఎలాంటిదో నాకు బాగా అర్థమైంది. చూడండి, ఏదో యాక్సిడెంటల్ గా జరిగింది ఇది, మీరు తప్పుగా ఊహించుకోకండి.
నీలాంటి గొప్ప క్యారెక్టర్ గురించి ఇంకా ఊహించుకోవడం కూడానా? ఉఫ్, దేవుడా. చేసిందంత చేసి మధ్యలో దేవుడెందుకో? ఎందుకా? నాకు ఈ శిక్ష వేసినందుకు. అబ్బో, అంత ఫీల్ అయ్యే వాళ్ళు వద్దన్నా ఎందుకు ఆటో ఎక్కినట్టు. బుద్ధి లేక. చెప్పక్కర్లేదు, తెలుస్తూనే ఉంది. ఛీ, ఇలాంటి ఆడదాన్ని నేను నా లైఫ్లోనే చూడలేదు. ఆడవాళ్ళ మీద కన్సర్న్ లేని మగాలంటే నాకు అసహ్యం. కన్సర్న్ అనేది అడుక్కుంటే రాదు, డిగ్నిఫైడ్గా ఉంటేనే వస్తుంది. తమరి బోర్డు సర్టిఫికేట్ నాకేం అవసరం లేదు. అర్హత లేని వాళ్ళకి కాంప్లిమెంట్ ఇచ్చే అలవాటు నాకు కూడా లేదు. అమ్మా బాబు, ఇక ఆపండి, మీ సెంటర్ వచ్చింది, దిగండి. చెత్త జర్నీ. ఇదిగో. ఇదేంటమ్మా, అక్కడి నుంచి ఇక్కడికి 100 కదా, 50 ఇచ్చావేంటి? హలో, నేను ఒక్కదానే వస్తే 100. ఆ బుద్ధి లేని సాల్తీ కూడా ఎక్కింది కదా, అందుకే 100లో సగం నా షేర్ 50. అదిగో ఆ మిరపకాయ బస్తా కూడా ఎక్కింది కదా, అందుకే నా వంతు 50 షేర్ తీసుకో. యూ నన్ను మిరపకాయ బస్తా అంటావా? మరి నన్ను బుద్ధి లేని సాల్తీ అంటే ఊరుకుంటానా? చిపోరా. పోవే. చెరొక 100 లాగేద్దాం అనుకుంటే వాళ్ళ కొట్లాట ఫలితంగా నాకు 50% డిస్కౌంట్ ఇచ్చారు. ఛా, ఫోటో లేదు, అడ్రస్ లేదు, ఫోన్ కూడా లేదు. ఆ రాధాకృష్ణ ఎక్కడ ఉన్నాడో ఎలా తెలుసుకోవాలి? ఈ చుట్టుపక్కల అన్ని ఏరియాస్లో ఎంక్వైరీ చేశాం సార్. రాధాకృష్ణ పేరుతో ఎవ్వడూ కనిపించనే లేదు. ఏం చేస్తాం? తిరిగి తల పగిలిపోయేలా ఉంది. ఆ టీ కొట్టు దగ్గర ఆపు. బేటా, అల్లం దంచడం అయిందా? ఇదిగో అయిపోయింది చాచా. రహీం చాచా, నీ చేత్తో అల్లం టీ తాగిన వాళ్ళు మళ్ళీ ఇక్కడికే వస్తారు. అదిగో మాటల్లోనే వచ్చేశారు. రండి సాబ్, రండి. అవో బేటీ. అల్లం టీ స్ట్రాంగ్గా ఉండాలి అందరికీ. అలాగే సాబ్.